కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన స్థలాలు ఏవైతే ఆనాటి ప్రభుత్వం గుంజుకుందో లాక్కుందో వాటన్నిటినీ తిరిగి పేదోడికి పంచుతామని చెప్పాం. బరాబర్ రేపు పేదవాడికి ప్రభుత్వ స్థలాలు పంచే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం చేపట్టబోతుంది. ఇన్ని మంచి పనులు చేసే కార్యక్రమాన్ని మార్పు కావాలని మీరు ఆశీర్వదించి దీవించారు. కానీ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం వచ్చి 7 నెలలు కూడా పూర్తి కాల. ఈ 7 నెలలలో 3 నెలల పైచీలకు పార్లమెంటు ఎన్నికల పుణ్యమా అంటూ ఎన్నికల కోడ్తో గడిచిపోయింది. అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల నష్టము జరిగింది అని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఏదైతే గతంలో 10 సంవత్సరాలు పరిపాలించిన నాయకులు అంటున్నారో అప్పుడే మేమేమి ఇంకా 5 సంవత్సరాలు కూడా పరిపాలించలే, పట్టు అని పరిపాలన మీద 5 నెలలు కూడా పూర్తి చేయలే. కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పుష్కలంగా ఉంది కాబట్టి నా రైతన్నలు నీళ్లు కొన్ని ప్రాంతాల్లో లేకపోయినా లేటుగా నీళ్ళు వచ్చినా సమృద్ధిగా నీళ్లని ఆ కరెంటుతో పెట్టుకొని మాగాణీలన్నీ ఈనాడు రైతన్నలు వేశారు.